ఒక ఊర్లో రంగయ్య అని ఒక వ్యక్తి ఉంటాడు. ఆయనే ఒకరోజు వాళ్ళ కొడుకుని తీసుకొని ఆయనకొక గాడిద కూడా ఉంటది. వాళ్ళ కొడుకుని గాడిదని తీసుకొని మార్కెట్‌కి పోతాడు. మళ్ళా తిరిగి వస్తుండగా గాడిద మోస్తదని తిరిగి వస్తుండగా ఒక ఆయనొచ్చి వాళ్ళిద్దరు నడుచుకుంటా పోతా ఉంటారు. ముందే వేసవికాలం కొంచెం ఎండలు ఎక్కువ ఉంటాయి కాబట్టి గాడిద అలసిపోతా ఉంటది. ముందటికి పోతా ఉంటే ఒక గాడిదని ఒక ఇద్దరొచ్చి ఒక గాడిదని పెట్టుకొని నీ కొడుకుని నడిపిస్తున్నావా అంటారు. తర్వాత ఈయనకి ఆలోచన వచ్చి తర్వాత వాళ్ళ కొడుకుని కూర్చోబెడతాడు. తర్వాత ఇంకా కొంచెం ముందటికి పోయినాక ఒక ముసలాయనొచ్చి ఒక ఒక యంగ్‌గా ఉన్నాడు ఈయన. ఈ ఒక పిల్లగాడు లెక్కున్నాడు. ఈయనని కూర్చోబెడుతున్నావా అని అంటే, అయ్యో అవును కదా అని దిగి మళ్ళా ఇంకొంచెం ముందటికి పోయి ఆయనతో వాళ్ళేమంటారు, మీ నాన్నని నడిపిస్తున్నావా ఇంత ముసలాయనలాగా ఉన్నావంటే మళ్ళీ వాళ్ళ నాన్న కూర్చుంటాడు. తర్వాత ఇంకొంచెం ముందటికి పోతే ఇద్దరొచ్చి ఒక ఆయనని నడిపిస్తూ నువ్వు గాడిద మీద కూర్చొని మంచిగా సవారీ చేస్తున్నావు అంటే ఇద్దరు కూర్చోర్రి అని అంటే ఇద్దరు కూర్చుంటారు. ఇంకొంచెం ముందు పోయినాక కొంతమందొచ్చి ఒక గాడిద మీద ఇద్దరు కూర్చున్నారు. దాన్ని చంపాలని చూస్తుర్రు అని గట్టిగా కొడతారు. తర్వాత వీళ్ళిద్దరు అవునా అని దిగుతారు. తర్వాత దానికి ఒక గోనె సంచి తెచ్చి దాని మీద కూర్చోబెట్టి ఎత్తుకొని పోతారు భుజం మీద. కొంతమందొచ్చి దాన్ని భుజం మీద ఎందుకు ఎత్తుకుపోతున్నావు అని అంటారు. తర్వాత ఇక వీళ్ళు లాస్ట్‌కి అనుకుంటారు, ఎవ్వరి మాట వినకుండా మన పని మనం చేసుకుంటే మంచిది అని అనుకుంటారు.